హలో అండి, ఈ వీడియోలో మాక్సిమం మోడ్ ఆపరేషన్ ఆఫ్ 8086 మైక్రోప్రాసెసర్ చూద్దాం. మనకి 8086 మైక్రోప్రాసెసర్ అనేది 2 మోడ్స్లో ఆపరేట్ అవుతుంది కదా, మినిమం మోడ్ అలానే మాక్సిమం మోడ్. ఎప్పుడు మాక్సిమం మోడ్లో ఆపరేట్ అవుతుంది, ఎప్పుడు మినిమం మోడ్లో ఆపరేట్ అవుతుందంటే ప్రీవియస్ వీడియో చెప్పానండి. మినిమం మోడ్ ఆఫ్ ఆపరేషన్ మనకు ఒక పిన్ ఉంటుంది 8086 మైక్రోప్రాసెసర్. ఏంటిది అది? MN/MX బార్. ఈ MN/MX బార్ అనేది ఇక్కడ మనం దేనికి కనెక్ట్ చేసాము? గ్రౌండ్ కనెక్ట్ చేసాము కదా. గ్రౌండ్ కనెక్ట్ చేసామంటే మీనింగ్ ఏంటి? 0. ఓకే, MN/MX బార్ ఈక్వల్ టు 0 అంటే మీనింగ్ MN ఈక్వల్ టు 0. MN అంటే మినిమమ్, MX అంటే మ్యాక్సిమం అండి. MN ఈక్వల్ టు ఏమైంది? 0 అయింది. అలానే MX బార్ అనేది ఏమవుతుంది? 0 అవుతుంది. ఇక్కడ కాంప్లిమెంట్ ఉంది కాబట్టి ఈ కాంప్లిమెంట్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. అంటే 0 కాంప్లిమెంట్ ఏమవుతుంది? 0 కాంప్లిమెంట్ 1 అవుతుంది. అంటే MN ఈక్వల్ టు 0 అయ్యింది. MX ఏమైంది? MX ఈక్వల్ టు 1. అంటే ద ప్రాసెసర్ ఆపరేట్స్ ఇన్ మ్యాక్సిమం మోడ్. అదే మనకి ఎప్పుడు మినిమం మోడ్లో ఆపరేట్ అవుతుంది అంటే దిస్ ఈజ్ కనెక్టెడ్ టు ద సప్లై ఈజ్ ఈక్వల్ టు, అంటే MN/MX బార్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు ద ప్రాసెసర్ ఆపరేట్స్ ఇన్ మినిమం మోడ్. ఓకే, మినిమం మోడ్లో ఏమన్నామండి? ఓన్లీ 1 ప్రాసెసర్ ఉంటుందని చెప్పాము కదా. మినిమం మోడ్లో ఓన్లీ 1 ప్రాసెసర్ మీన్స్ అంటే ఎట్ ఏ టైం ఒక్క ఫంక్షన్ మాత్రమే జరుగుతుంది. ఇన్ మినిమం మోడ్లో అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ ALU ఉంది కదా, ఆ ALU అనేది ఎట్ ఏ టైం ఒక్క ఫంక్షన్ మాత్రమే పర్ఫామ్ చేస్తుంది. బట్ ఇన్ మ్యాక్సిమం మోడ్ కాన్ఫిగరేషన్ దేర్ మే బీ మోర్ దాన్ 1 ప్రాసెసర్ ఇన్ ద సిస్టమ్. అంటే మల్టిపుల్ ఫంక్షన్ని, మల్టిపుల్ ఆపరేషన్స్ని ఎట్ ఎ టైం పర్ఫామ్ చేయగలదన్నమాట ఈ మ్యాక్సిమం మోడ్. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మినిమం అండ్ మ్యాక్సిమం మోడ్. పిన్ డయాగ్రామ్లో మ్యాక్సిమం మోడ్లో మీకు మెయిన్గా ఉండే 8 పిన్స్ ఏంటి అంటే స్టేటస్ లైన్స్ ఉన్నాయి కదా, S0 బార్, S1 బార్, S2 బార్ అని, లాక్ బార్ అని, రిక్వెస్ట్, గ్రాంట్స్ అని, అలానే QS0, QS1 ఇస్ నథింగ్ బట్ ALU. ఇవి మెయిన్ అనమాట మ్యాక్సిమం మోడ్లో. ఓకే, ఇది మీకు మాక్సిమం మోడ్ ఆపరేషన్ ఆఫ్ 8086 మైక్రోప్రాసెసర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ అండి. ఫస్ట్ దీనిలో ఏ బ్లాక్స్ ఉన్నాయో చూద్దాం. క్లాక్ జనరేటర్ ఉంది, నెక్స్ట్ బస్ కంట్రోలర్, ల్యాచ్, అలానే డేటా ట్రాన్సీవర్ ఉంది. ఓకే, ఒక్కొక్క బ్లాక్ గురించి చూద్దాం. ఇప్పుడు క్లాక్ జనరేటర్ అనేది ఏం చేస్తుంది? ఇట్ జనరేట్స్ ద ఆర్ ఇట్ ప్రొడ్యూసెస్ ద క్లాక్. ఇక్కడ మీకు రెడీ అండ్ రీసెట్ ఉన్నాయి కదా, దీస్ 2 ఆర్ ద ఇన్పుట్స్ ఆఫ్ ద క్లాక్ జనరేటర్. ద అవుట్పుట్స్ ఆఫ్ ద క్లాక్ జనరేటర్ ఈస్ క్లాక్, రెడీ అండ్ రీసెట్. ఓకే, ఇలా ఉంది అంటే ఇవి క్లాక్ జనరేటర్కి ఇవి అవుట్పుట్స్ అవుతాయి, ప్రాసెసర్కి ఇన్పుట్స్ అవుతాయి. ఓకే, ఇవి క్లాక్ జనరేటర్కి అవుట్పుట్స్ అవుతాయి, ఇవే దేనికి ఇచ్చాం మనం? ప్రాసెసర్కి కదా, ప్రాసెసర్కి దీస్ ఆర్ ద ఇన్పుట్స్ అవుతాయి. ఓకే, అలానే ఈ క్లాక్ జనరేటర్ ఏం చేస్తుంది? ఇట్స్ సింక్రోనైజేషన్ కోసం ఈ క్లాక్ అనేది యూజ్ చేస్తాము. దేన్ని సింక్రోనైజ్ చేస్తుంది అంటే ఎక్స్టర్నల్ సిగ్నల్స్ సింక్రోనైజ్ విత్ ద సిస్టమ్ క్లాక్. ఇక్కడ ఇది క్రిస్టల్ ఆసిలేటర్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే S0 బారు, S1 బారు, అలానే S2 బార్ ఉన్నాయి కదా, ఈ 3 కూడా స్టేటస్ లైన్స్ అంటాం. ఓకే, S0 బార్, S1 బార్ అండ్ S2 బార్, దీస్ 3 ఆర్ ద స్టేటస్ లైన్స్. ఇవి వచ్చేప్పటికి ఇది మొత్తం ఏంటి? మనకి ప్రాసెసర్ కదా, 8086 పిన్ డయాగ్రామ్ ఏంటి మొత్తం. దానిలో ఈ S0 బార్, S1 బార్, S2 బార్ అనేవి అవుట్పుట్స్ అవుతాయి. 8086 మైక్రోప్రాసెసర్ యొక్క అవుట్పుట్స్ ఇవి. వీటిని దేనికి కనెక్ట్ చేసాము? ఈ బస్ కంట్రోలర్కి కనెక్ట్ చేసాం కదా, ఈ బస్ కంట్రోలర్కి ఏమో ఇన్పుట్స్ అవుతాయి, ఈ 8086 మైక్రోప్రాసెసర్కి ఏమో అవుట్పుట్స్ అవుతాయి. ఓకే, ఇక్కడ మీకు 8288 అనే బస్ కంట్రోలర్ ఉంది కదండి. దిస్ బస్ కంట్రోలర్ ప్రొవైడ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకే, ఇక్కడ రాశాను కదా ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుందో, ఆ ఆపరేషన్స్ అన్నీ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఈ స్టేటస్ లైన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, ద బస్ కంట్రోలర్ పర్ఫార్మ్స్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ బేస్డ్ ఆన్ ద స్టేటస్ లైన్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ బస్ కంట్రోలర్ యొక్క అవుట్పుట్స్ ఏంటంటే డేటా ఎనేబుల్, డేటా ట్రాన్స్మిట్ రిసీవ్, అలానే ALE అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్. ఓకే, ALE స్టాండ్స్ ఫర్ అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్. ఇవన్నీ కూడా మీకు అవుట్పుట్స్. అలానే ఏమేమి ఆపరేషన్ ప్రొవైడ్ చేస్తుందంటే ఈ ఆపరేషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ రాసాను చూడండి, ఏమేమి ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుందంటే మెమరీ రీడ్ ఆపరేషన్, మెమరీ రైట్ ఆపరేషన్, అడ్వాన్స్డ్ మెమరీ రైట్ ఆపరేషన్, IO రీడ్ ఆపరేషన్, IO రైట్ ఆపరేషన్, అడ్వాన్స్డ్ IO రైట్ ఆపరేషన్, అలానే ఇంటరప్ట్ ఎక్నాలెడ్జ్మెంట్. ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాయి. మరి ఏ కండిషన్స్లో ఉన్నప్పుడు ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుందో చూద్దామండి. ఏమన్నాం? ఫస్ట్ S0 బార్, S1 బార్, అలానే S2 బార్, 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 అండ్ 1 1 1.
ఓకే, అంటే మీనింగ్ ఏంటి, 0 0 0 ఉందంటే ఇక్కడ మనకి కాంప్లిమెంట్ ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్గా మీనింగ్ ఏంటి 1 1 1 ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ 0 0 1 ఉందంటే కాంప్లిమెంట్ ఉంది కాబట్టి 1 1 0 అవుతుంది. మీకు ఇలా 3 zeros ఉన్నప్పుడు ఏ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుందంటే ఇంటరప్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, ఇంటరప్ట్ ఎక్నాలెడ్జ్మెంట్. అదే 0 0 ఉన్నప్పుడు ఏ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుందంటే ఐఓ రీడ్ ఆపరేషన్. ఐఓ రీడ్ ఆపరేషన్. అదే 0 1 0 అయితేనేమో ఐఓ రైట్ ఆపరేషన్. ఐఓ అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్, ఐఓ రైట్ ఆపరేషన్. అదే 0 1 1 ఉన్నప్పుడు హాల్ట్, అంటే ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది ఆగిపోతుందని హాల్ట్ అని. నెక్స్ట్ 1 0 0 అంటే ఇన్స్ట్రక్షన్ అనేది ఫెచ్ అవుతుంది, ఇన్స్ట్రక్షన్ ఫెచ్. అదే 1 0 1 ఉన్నప్పుడు మెమరీ రీడ్ ఆపరేషన్. నెక్స్ట్ 1 1 0 అంటే మెమరీ రైట్ ఆపరేషన్. నెక్స్ట్ అన్ని 1 1 ఉన్నాయి చూడండి. 1 1 ఉన్నాయి అంటే మీనింగ్ ఏంటి, కాంప్లిమెంట్ ఉంది కాబట్టి అన్ని 0 0 0 అనమాట మీనింగ్. ఓకే, అన్ని 0 zeros ఉన్నాయి కాబట్టి ఇన్యాక్టివ్, అంటే ఏ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయదు, ఇన్యాక్టివ్ పొజిషన్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అలా చూడండి, డేటా ఎనేబుల్, డేటా ట్రాన్స్మిట్ రిసీవ్, అలాగే ఏఎల్ఈ అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ ఉంది కదా. దీస్ 3 ఆర్ ద కంట్రోల్ సిగ్నల్స్. ఓకే, అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ ఈజ్ ద కంట్రోల్ సిగ్నల్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు సపరేట్ ద అడ్రస్ అండ్ డేటా లైన్స్. ఓకే, ఈ ఏఎల్ఈ అనేది ఏం చేస్తుంది, డీమల్టీప్లెక్స్ చేస్తుంది. దేని డీమల్టీప్లెక్స్ చేస్తుందంటే అడ్రస్ని అలానే డేటాని. ఎప్పుడు డీమల్టీప్లెక్స్ చేస్తుందంటే ఈ పిన్ అనేది హై అయినప్పుడు. ఓకే, దిస్ పిన్ ఈజ్ కనెక్టెడ్ టు ద స్ట్రోబ్. ఓకే, ఈ ల్యాచ్ యొక్క స్ట్రోబుకి కనెక్ట్ చేసాం కదా ఏఎల్ఈ పిన్, అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్. ఈ పిన్ ఎప్పుడైతే యాక్టివ్ హై అవుతుందో అంటే ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందో అప్పుడు ఏమవుతుంది అంటే AD0 to AD15 అని రాసాం కదా. మీనింగ్ ఏంటి, ఏ అంటే అడ్రస్, డి అంటే డేటా, ఈ రెండు ఎలా ఉన్నాయి, రెండు కంబైన్ అయ్యి ఉన్నాయి కాబట్టి మల్టీప్లెక్సింగ్ అంటాం. మల్టీప్లెక్సింగ్ అడ్రస్ అండ్ డేటా లైన్స్ అంటాం. ఎప్పుడైతే ఈ అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ అని పిన్ అనేది యాక్టివ్ అవుతుందో, హై అవుతుందో, ఇట్ డీమల్టీప్లెక్స్ ద అడ్రస్ అండ్ డేటా లైన్స్. అలా డీమల్టీప్లెక్స్ చేయడం అంటే విడగొట్టేయడం అనమాట. అడ్రస్కి అడ్రస్ అలానే డేటాకి డేటా సపరేట్గా. అలా డీమల్టీప్లెక్స్ చేసిన తర్వాత అడ్రస్ అనేది ఈ ల్యాచ్కి వెళ్తుంది, డేటా అనేది ఏమో ఇక్కడ డేటా ట్రాన్సీవర్ ఉన్నది కదా, డేటా అనేది ఇక్కడికి వచ్చేసింది. మనకి 8086 మైక్రోప్రాసెసర్కి వచ్చి ఎన్ని అడ్రస్ లైన్స్ ఉంటాయి, 20 అడ్రస్ లైన్స్ ఉంటాయి కదా. అందుకే ఇక్కడ మనం 3 ల్యాచెస్ని యూజ్ చేసాము. అంటే ఈచ్ ల్యాచ్ వచ్చి 8 bits, 3 8s వచ్చేంత 24 కదా. 24 bits అయితే మనకి 20 bits అనేది అడ్రస్ లైన్ కదా, అడ్రస్ బస్ సైజు. అందుకే ఇక్కడ 3 ల్యాచెస్ యూజ్ చేసామండి. ఇక్కడ మనకి చూడండి 2^20 ఈక్వల్ టు 1 MB కదా, అంటే 1 MB అడ్రస్ బస్, దట్ ఈజ్ A0 to A19. నెక్స్ట్ ఇటు వచ్చేప్పటికి ఏమన్నా డేటా అనేది ఇచ్చాం కదా. ఈ 8086 మైక్రోప్రాసెసర్లో ఎన్ని డేటా అంటే డేటా బస్ యొక్క సైజ్ ఎంత అంటే 16 bits. ఇక్కడ 2 అని వేసాను అంటే 2 8 bits అనమాట. ఓకే, 2 8s ఈక్వల్ టు 16 కదా, దట్ ఈస్ ద డేటా D0 to D15. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డేటా ఎనేబుల్, డేటా ట్రాన్స్మిట్ అండ్ రిసీవ్ అంటే DT/R ఉంది కదా. ఈ డేటా ట్రాన్సీవర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఈ 2 కంట్రోల్ సిగ్నల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ 2 కంట్రోల్ సిగ్నల్స్, డేటా ఎనేబుల్ అలానే డేటా ట్రాన్స్మిట్ రిసీవ్, ఆ 2 కంట్రోల్ సిగ్నల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ ట్రాన్సీవర్ అనేది. ట్రాన్సీవర్ అంటే ఇట్ క్యాన్ బోత్ ట్రాన్స్మిషన్ అలానే రిసెప్షన్, అంటే ట్రాన్స్మిట్ చేస్తుంది సిగ్నల్స్ని అలానే రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి ట్రాన్సీవర్ అన్నాం. మరి ఎప్పుడు ఈ ట్రాన్సీవర్ అనేది ఎనేబుల్ ఉంటుంది అంటే ఇక్కడ డేటా ఎనేబుల్ పిన్ అనేది ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టాలి. 0 పెట్టేప్పటికి ఇక్కడ చూసుకుంటే మీరు డేటా ఎనేబుల్కి ఇక్కడికి వచ్చి నాట్ గేట్ కనెక్ట్ అయ్యి ఉంది. ఇక్కడ మనం 0 తీసుకుంటే ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుందండి 1 అవుతుంది కదా. అప్పుడు మీకు డేటా ట్రాన్సీవర్ అనేది ఎనేబుల్ అవుతుంది. అలా ఎనేబుల్ అయినప్పుడు డేటాని ట్రాన్స్మిట్ చేసుకోవడం అలానే డేటాని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మెయిన్ పిన్స్ ఏంటి, మ్యాక్సిమం మోడ్ ఆఫ్ 8086 మైక్రోప్రాసెసర్లో అంటే ఇక్కడ చూసుకుంటే లాక్ అని ఉంది కదా. ఈ లాక్ అలానే ఇక్కడ ఉంది చూడండి RQ/GT నాట్ RQ/GT1 అని. లాక్ సిగ్నల్ ఎందుకు యూజ్ చేస్తామంటే అనేది అవుట్పుట్ సిగ్నల్. ఈ లాక్ సిగ్నల్ అనేది యాక్టివ్ హై ఉందనుకోండి, యాక్టివ్ హై మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ లాక్ బార్ ఉంది కదా, ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ కాంప్లిమెంట్ ఉంది కాబట్టి కాంప్లిమెంట్ అప్లై అవుతుంది కాబట్టి 1 అవుతుంది. అలా 1 అన్నప్పుడు ఈ పిన్ అనేది వర్కింగ్లో ఉంటుంది. ఆ పిన్ అనేది వర్కింగ్లో ఉండడం అంటే మీనింగ్ దిస్ ఈజ్ యాన్ అవుట్పుట్ సిగ్నల్ విచ్ ఇండికేట్స్ దట్ అదర్ సిస్టమ్ బస్ మాస్టర్ విల్ ప్రివెంటెడ్ ఫ్రమ్ గెయినింగ్ ద సిస్టమ్ బస్.
ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేప్పటికి ఆర్క్యూ ఉన్నాయి కదా, ఆర్క్యూ అంటే రిక్వెస్ట్, జీటీ అంటే గ్రాంట్. ఓకే, దీస్ టూ ఆర్ ద రిక్వెస్ట్ గ్రాంట్ సిగ్నల్స్. వీటిని ఎందుకు యూజ్ చేస్తామంటే వేరే ప్రాసెసర్ అనేది ఈ 8086 మైక్రో ప్రాసెసర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది అనమాట. అంటే నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, ఏమన్నా ప్రాసెస్ చేయాలా అని. దీనికి ఈ ప్రాసెసర్కి ఓకే అనుకోండి, పర్మిషన్ అనేది గ్రాంట్ చేస్తుంది. అప్పుడు వేరే ప్రాసెసర్కి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. దీస్ టూ ఆర్ ద రిక్వెస్ట్ గ్రాంట్ సిగ్నల్స్. దీ సిగ్నల్స్ యూజ్డ్ బై అదర్ ప్రాసెసర్ ఇన్ మ్యాక్సిమం మోడ్ కాన్ఫిగరేషన్స్. ఓకే, ఇదండి మీకు మ్యాక్సిమం మోడ్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్. ఇవి ఇంపార్టెంట్ కూడా. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.